అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఏదేని ఫీల్ కానీ ఏదేని అంబిషన్స్ కానీ మరి ఈ ప్రెగ్నెన్సీలో ఆల్టర్నేట్ ఏమైనా ఉంది అంటారా మేడం? ఆల్టర్నేట్ ప్రెగ్నెన్సీ అనేది ఏమీ ఉండదమ్మా. ఆడవాళ్ళకి సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ప్రతి నెల అందులోంచి ఎగ్స్ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఉంటే ఉంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆ తర్వాత ఇమీడియట్ గా బెడ్ రెస్టే కంపల్సరీ ఖచ్చితంగా అంటారు. అమ్మో మేడం, ఇప్పుడు లేసి వాష్రూమ్కి వెళ్ళాలంటే బేబీ పడిపోతే ఎలా? అసలు వాళ్ళు లేసి దిగి నడవడానికే చాలా టెన్షన్ పడుతుంటారు. మీరు ఎగ్ రిలీజ్ అవుతుంది అంటున్నారు, నా ట్యూబ్స్ బాగానే ఉంది, నా గర్భసంచి బాగానే ఉంది, స్పర్మ్ బాగానే ఉంది, అంతా బాగుంది, ఎందుకు మీరు సక్సెస్ రేట్స్ 100% ఇవ్వట్లేదు అని చాలా మంది అడుగుతుంటారు. ఈ పీసీఓడి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, కన్సీవ్ అవ్వకపోతే పీరియడ్స్ వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, పీసీఓడి కరెక్ట్ అయిపోయింది, 1-2 months ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా రాదు అనుకుంటారు. అదేదో జ్వరము, దానికి గోళీ ఇస్తే అది తగ్గిపోయింది అన్నట్టు. ఫ్రీజింగ్ అనేది ది బెస్ట్ వేనా ప్రజెంట్ యంగ్స్టర్స్ కి కానీ జంగ్జీడ్స్ కి కానీ ఈ వేలో వెళ్ళొచ్చు అంటారా? ఎంత టెక్నాలజీ అడ్వైజ్ అయినా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ మదర్, మా మెయిన్ సజెషన్ టు ద ఫీమేల్స్ ఈజ్ వీలెంత తొందరగా కన్సీవ్ అవ్వండి. మన చేతిలో లేకుండానే ప్రెగ్నెన్సీస్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం మ్యాండేటరీ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఈజ్ వెరీ 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 గుడ్ ఆల్టర్నేటివ్ అమ్మా. టెక్నాలజీస్ మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు. ఏంటి మేడం ఈ డిజైనర్ బేబీస్ ని డిజైన్ చేస్తారా ఏంటి? హైట్ ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, పాప బాబు ఉండాలి, నాకు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. థ్యాంక్ యూ మ్యామ్ వచ్చినందుకు స్టూడియోకి. ఎస్ మేడం, ప్రస్తుత కాలంలో పాత రోజుల్లో చూసుకుంటే కనుక 18, 20, 22, 25, 27 ఇప్పుడు చూసుకుంటే 30 క్రాస్ అవుతుంది. వాళ్ళ అంబిషన్స్ ని, వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వడం కోసం, వాళ్ళ ప్యాషన్ ని రీచ్ అవ్వడం కోసం మ్యారేజెస్ డిలే అవుతున్నాయి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా చాలా డిలే పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. సో ప్రజలు రకరకాలుగా వాటికి ఆల్టర్నేట్స్ అనేది ఆలోచిస్తూ వస్తున్నారు. ఏదేని ఫీల్ కానీ ఏదేని అంబిషన్స్ కానీ మరి ఈ ప్రెగ్నెన్సీలో ఆల్టర్నేట్ ఏమైనా ఉంది అంటారా మేడం? ఆల్టర్నేట్ ప్రెగ్నెన్సీ అనేది ఏమీ ఉండదమ్మా. ఆడవాళ్ళకి సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్ అనేది పుట్టుకతోటే డిసైడ్ అయిపోయి ఉంటది. పలానా అమ్మాయికి బై బర్త్ ఇన్ని ఎగ్స్ అనేసి డిసైడ్ అయిపోయి ఉంటది. సో ఇదేంటంటే మనకి పీరియడ్స్ వస్తుంది కదా, పెద్ద మనిషి అవుతారు, పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ప్రతి నెల 8 eggs 10 eggs వస్తాయి. అందులో నుంచి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే పీరియడ్స్ వస్తాయి. ఆ వచ్చిన ఎగ్స్, ఆ బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆ బాస్కెట్, సపోజ్ ఇమాజిన్ ఒక బాస్కెట్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి, ప్రతి నెల అందులోంచి ఎగ్స్ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఉంటే ఉంటుంది, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. అలా ప్రతి నెల వేస్ట్ అయిపోయేసరికి ఆడవాళ్ళకి వయసుతో పాటు ఎగ్ నెంబర్ అనేది తక్కువైపోతా ఉంటది. సో ఫర్టిలిటీ పీక్ ఎప్పుడు 25, అరౌండ్ 25 years తో ఫర్టిలిటీ పీక్ ఉంటుంది. సో ఆ కర్వ్ అనేది 25, 30 years తర్వాత డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు చాలా మంది ఫీమేల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని, కెరీర్ అనేసి, లేదంటే సమ్ మెరైటల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఇవన్నీ కారణాల వల్ల ప్రెగ్నెన్సీస్ డిలే చేస్తున్నారు. ఆ ఫర్టిలిటీ అనేది తక్కువయ్యే స్టేజ్ లో మనం ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేసుకోవడం వల్ల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు, చాలా మటుకి ట్రీట్మెంట్స్ తోటి కన్సీవ్ అవ్వడము, ఐవీఎఫ్ కన్సెప్షన్స్, కొంతమందికి ఏంటి జల్దీ ఎగ్స్ అనేవి జెనెటిక్ ఇష్యూస్ వల్లనో, లేదంటే ఎండోమెట్రియోసిస్, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ వల్ల ఎగ్స్ అనేవి జల్దీ అయిపోతున్నాయి. సో వాళ్ళు 30-35 years కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న టైంలో ఎగ్స్ అనేవి అయిపోతున్నాయి. సో ఇలాంటి వాటి వల్ల మనకి ఎగ్స్ లేక డోనర్ ఎగ్స్ తీసుకోవాల్సిన అవసరం స్టేజ్ లో చాలా మంది ల్యాండ్ అప్ అయిపోతున్నారు. ఎస్, అంటే ఆ ఎగ్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేయడానికి కానీ పెంచుకోవడానికి ఏం మెడిసిన్స్ కానీ? జనరల్ గా మన హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మా. ఎగ్స్ పెంచుకోవడానికి అలాంటి మెడికేషన్స్ అంటూ ఏం లేవు, కానీ ఆ డిక్లైన్ అనేది ర్యాపిడ్ గా కాకుండా ఒక స్టేబుల్ గా ఉండేలాగా మనం కొన్ని అలవాట్లు అనేవి మార్చుకోవచ్చు. కొంత హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్స్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ అంటే ముందంతా కూడా మగవాళ్ళలోనే ఉండేది అని అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే చాలా మంది ఐటీ, చాలా మంది వర్కింగ్ ఫీమేల్స్ బయట రోడ్ల మీద స్మోకింగ్ ఇస్ వెరీ 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 కామన్ అయిపోతుంది స్మోకింగ్ అనేది. సో ఈ ఆల్కహాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్స్ చాలా మందికి స్ట్రెస్ వల్ల
లేట్ నైట్ స్లీప్స్ వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల, ఇలాంటి జెనెటిక్ ఇష్యూస్ వల్ల, కొన్ని కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ వల్ల ఈ ఎగ్ డిక్లైన్ అనేవి చాలా ర్యాంపెంట్ గా అయిపోతుంది. సో అలా కాకుండా మన కొంత హెల్దీ లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్ చేసుకోవడము, హెల్దీ ఫుడ్ తినడం వల్ల కొంత ఆ డిక్లైన్ అనేవి మనం కొంచెం స్లో డౌన్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మాక్సిమం లేట్ మ్యారేజెస్ ఉంది. ఏం ఆప్షన్స్ ఉన్నాయి? లైక్ స్టెప్ వైజ్ గా ఇది ఉంది, దీని తర్వాత IVF, IUI ఇలా ఏమేమి ఉన్నాయి మేడం? యూజువల్ గా మేము ఏం చెప్తాము అంటే, ఫీమేల్ ఏజ్ 35 years లోపల ఉంది అన్న వాళ్ళు, వాళ్ళ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తున్నట్టయితే పెళ్ళైన 1 year న్యాచురల్ గా ట్రై చేయమని చెప్తాం. అంటే 1 monthly రోజు కలవాలా మేడం అంటే, రోజు కలిస్తే బెటర్, లేదు అంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన day 8 నుంచి day 20 మటుకి అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. ఇలా 1 year కలిసి ఉన్న ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అంటే ఫర్దర్ గా లేట్ చేసుకోకుండా, చాలా మంది ఏమనుకుంటారు, మా మదర్ కి లేట్ అయింది, మా అత్తమ్మకి లేట్ అయింది, మా ఫ్యామిలీలో కొంత లేటే కన్సీవ్ అవుతారు, వాళ్ళకి వీళ్ళకి అని రారు డాక్టర్స్ దగ్గరికి, లేట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, 1 year న్యాచురల్ గా ట్రై చేశారు, అయినా కూడా రావట్లేదు అని అంటే ఇమ్మీడియట్ గా ఒక గైనకాలజిస్ట్ నో, ఫర్టిలిటీ డాక్టర్స్ నో కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి జస్ట్ బేస్ లైన్ స్కాన్ చేసుకుని, ఎగ్ నెంబర్ బాగుందా, ట్యూబ్స్ బాగుందా, గర్భసంచి బాగుందా, స్పర్మ్ కౌంట్ బాగుందా, సో బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని అంతా బాగుంటే ఇంకొక 1 year 2 years మీరు న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. లేదు అని అంటే ఏదైనా ఇష్యూ ఉంది, ఎగ్స్ తక్కువైపోతుందో, PCOD ఏదైనా ఉంది, లేదంటే ట్యూబల్ ఇష్యూస్, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ కి స్పెసిఫిక్ గా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. ఒక 6 months మీ డాక్టర్ మీకు న్యాచురల్ గా ఏ టైంలో కలిసి ఉండాలి ఎగ్జాక్ట్ గా ఫాలిక్యులర్ స్కాన్స్ చేసి, ఆ ఫాలికల్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూసి ఆ టైంలో కలిసి ఉండమని చెప్తారు. అలా కూడా రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ IUI. IUI అంటే ఏంటి? దీంట్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళు న్యాచురల్ గా కలిసి ఉంటారు, కొంత స్పర్మ్స్ ని గర్భసంచి లోపల మటుకి రిలీజ్ చేస్తే కొంత ఎగ్స్, స్పర్మ్స్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి కలిసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది 100% గ్యారంటీనా మేడం అంటే, జనరల్ గా IUI సక్సెస్ రేట్స్ ఇస్ ఓన్లీ 10 to 20%. అంటే 1 month ఒక 10 members కి IUI చేస్తే 1-2 members కన్సీవ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో ఎందుకు మేడం మీరు ఎగ్ రిలీజ్ అవుతుంది అంటున్నారు, నా ట్యూబ్స్ బాగానే ఉంది, నా గర్భసంచి బాగానే ఉంది, స్పర్మ్ బాగానే ఉంది, అంతా బాగుంది, ఎందుకు మీరు సక్సెస్ రేట్స్ 100% ఇవ్వట్లేదు అని చాలా మంది అడుగుతుంటారు. ఏంటి మా సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, మీ డాక్టర్ మీకు ఎగ్ ఫాలికల్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది అని మాత్రమే చెప్తున్నారు. అందులో ఎగ్ ఉందా, అది క్వాలిటీలో ఉందా, రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా, ట్యూబ్ లోకే వస్తుందా, ఈ ట్యూబ్ లోకి వచ్చిన ఎగ్ తోటి స్పర్మ్ కలుస్తుందా, కలిస్తే దాన్ని బేబీ లాగా మారుస్తుందా, ఈ బేబీ క్వాలిటీ బాగుందా, బేబీ క్వాలిటీ బాలేక మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదా, లేదంటే మీ గర్భసంచి పట్టుకోవట్లేదా, ఇవన్నీ కూడా మన బాడీ లోపల జరిగే విషయాలు కదా. స్కానింగ్లలో కానీ, చిన్న బ్లడ్ టెస్ట్ లో కానీ ఇవి మనకి తెలియవు. సో ఇవన్నీ తెలియాలి అంటే బయటకి తీసి, నో ఇవన్నీ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్స్ కదా, సో బయటికి తీసి చూస్తేనే కదా తెలిసేది. సో ఇవన్నీ తెలియాలి అంటే బయటికి తీసి చూడాలి, దాన్ని IVF టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. ఇందులో ఎగ్స్ బయటికి తీసి ఫస్ట్ అసలు ఎగ్ ఉందా, క్వాలిటీలో ఉందా చెక్ చేసి, ఆ క్వాలిటీలో ఉన్న ఎగ్స్ లోపలికే హస్బెండ్ స్పర్మ్స్ ని మిక్స్ చేసి, అసలు వీళ్ళకి బేబీ తయారీ అవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, బేబీస్ చక్కగా తయారీ అవుతుందా చూసి, ఉన్న దాంట్లో బెస్ట్ బేబీని గర్భసంచి లోపల పెడతారు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రావట్లేదు, అందరికి తీసి చూద్దాము, IVF చేద్దాం అని ఉండదు కదా. సో ఒక స్టెప్ బై స్టెప్, సో పీరియడ్స్ ఫస్ట్ రెగ్యులర్ గా రాకపోతే రెగ్యులరైజ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇచ్చి, ఫస్ట్ ఏ టైంలో కలిసి ఉండాలి అని చెప్పి, అలా ఒక 3 months 6 months ట్రై చేసినా రావట్లేదు, వాళ్ళకి IUI ట్రీట్మెంట్స్ చెప్పి, ఎందుకంటే చాలా మంది కలిసి అంటారు కానీ చాలా మటుకి శాంపుల్ బయటికే వచ్చేస్తుంది అని అంటారు. సో వీళ్ళల్లో అసలు శాంపుల్ లోపల దాకా వెళ్తుందా లేదా తెలియదు కాబట్టి, కొంత గర్భసంచి లోపల మటుకి శాంపుల్ ని రిలీజ్ చేసి, ఎగ్స్ స్పర్మ్స్ పక్క పక్కనే ఉంటాయి కదా, కొంచెం సక్సెస్ అనేది బెటర్ గా ఉంటది. IUI చాలా మంది న్యాచురల్ IUI లోనే కన్సీవ్ అయిపోతారు. 10 మందిలో 8 మంది ఇలానే కన్సీవ్ అవుతారు. ఎవరికో కొంతమందికి ఎగ్స్ బాగా తక్కువ ఉందో, లేదంటే చాలా PCOD ఉందో, లేదంటే ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది, లేదంటే స్పర్మ్స్ బాగా కౌంట్ కదలికలు తక్కువగా ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి మాత్రమే IVF సజెస్ట్ చేయాల్సిందే ఉంటుంది. 10లో ఒక 9 members కి ఏమో PCOD ఉంటుంది కదా మేడం. మీ సర్వే ప్రకారం ఏం తెలియదు, అది కూడా చెప్పండి. కానీ ఈ PCOD వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు, పిల్లలు కావడానికి? జనరల్ గా PCOD ఒక 10 మంది తీసుకుంటే ఒక 4 to 5 members కి PCOD ఈజీగా ఉంటుంది. ఈ PCOD ఎందుకు ఇంత ర్యాంపెంట్ గా అయిపోతుంది, ఎవరిని కదిలించినా PCOD, లేదంటే ఎగ్స్ తక్కువ అయిపోయినాయి. PCOD అంటే ఏంటి? వీళ్ళలో ఎగ్స్ ఉంటాయి కానీ టైం కి మనం ఏం చేయకుండానే ఆడవాళ్ళకి ఫాలికల్ అనేది, చిన్న ఫాలికల్, పెద్ద ఫాలికల్, 5 number లో ఉన్న ఫాలికల్
20 నెంబర్కి వచ్చి రిలీజ్ అయ్యి ట్యూబ్స్ లోకి రావాలి. ఇలా జరగడానికి పీరియడ్స్ వచ్చాక ఒక 10 to 14 days టైం పడుతుంది. ఈ పీసీఓడి వాళ్ళల్లో ఏమవుతుంది అని అంటే ఈ చిన్న ఫాలికిల్ పెద్ద ఫాలికిల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో వీళ్ళలో 15 days కాకుండా 20 days, 30 days, 40 days, 1 month, 2 months, 3 months ఇలా ఫాలికిల్ అనేది స్లోగా పెరుగుతుంది, అప్పుడప్పుడు అక్కడే స్ట్రక్ అయిపోతుంది. సో ఇలా ఫాలికిల్ స్లోగా పెరగడం, లేట్గా పెరగడం, పెరగకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది, పీరియడ్స్ రావడానికి కూడా లేట్ అవుతుంది. సో ఈ స్ట్రక్ అయిన ఎగ్స్ ఉండకుండా మగవాళ్ళ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది ఆ స్ట్రక్ అయిన ఎగ్స్ నుంచి. సో వాటి వల్ల పింపుల్స్ రావడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా ఉండడము, పొట్ట దగ్గర లావ్ అవ్వడము, ఇవన్నీ కూడా పీసీఓడి సిమ్టమ్స్. సో ఈ లావ్ అవ్వడం వల్ల పీసీఓడి వస్తుంది, పీసీఓడి వల్ల లావ్ అవుతారు. ఇది ఒక విషియస్ సైకిల్. సో మనకి ఈ పీసీఓడి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే కొంత ఉన్న దాంట్లో హెల్దీ డైట్ తీసుకొని, నాన్ వెజ్, చికెన్, మటన్, రెడ్ మీట్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. సో నాన్ వెజ్ కట్ డౌన్ చేసి, క్యాలరీస్ కట్ డౌన్ చేసి, జంక్ ఫుడ్ కట్ డౌన్ చేసి, వీళ్ళంత మటుకి ఎక్సర్సైజ్ చేసి, వెయిట్ నార్మలైజ్ చేసుకొని, స్ట్రెస్ కి దూరంగా ఉండి, అడిక్వేట్ స్లీప్ ఉండి, యోగా మెడిటేషన్ కరెక్ట్ గా చేసుకోవడం వల్ల పీసీఓడి అనేది కంట్రోల్ అవుతుంది. మెడికేషన్ కూడా చాలా మంది అంటారు ఎస్ మెడికేషన్ వస్తారు పీసీఓడి ప్రాబ్లం ఉంది అని, ఎగ్ పెరిగేదానికి మెడిసిన్స్ ఇస్తాం 1 month 2 months, వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు, మళ్ళీ వాళ్ళకి సరే ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, కన్సీవ్ అవ్వకపోతే పీరియడ్స్ వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు పీసీఓడి కరెక్ట్ అయిపోయింది, 1-2 months ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా రాదు అనుకుంటారు. అదేదో జ్వరము, దానికి గోళీ ఇస్తే అది తగ్గిపోయింది అన్నట్టు. అట్లా ఉండదు. పీసీఓడి ఇస్ నాట్ అదొక ఫీవర్ కాదు, మందిస్తే ఇట్స్ బాడీ ప్యాటర్న్. సో అది ఫ్లక్చువేట్ అవుతా ఉంటది అనమాట. మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల, స్ట్రెస్ వల్ల, వెయిట్ గెయిన్ వల్ల ఆ టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటది. మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేసుకుంటే ఆ టెండెన్సీ అనేది తగ్గుతుంది. కమింగ్ టు కాంట్రాసెప్టివ్ పిల్స్ మేడం, చాలా తరచుగా తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, వీటి వాడకం పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఏంటి మేడం దీని వల్ల గర్భధారణ జరగదు అంటారా? ఏం ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం చేయండి? యూజువల్ గా చాలా మటుకి ఇలాంటి పిల్స్ సేఫే అమ్మా. కాకపోతే కొంతమందికి, ఎవరికో కొంతమందికి మన బాడీలో మనకు తెలియకుండానే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, లివర్ డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఆ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా కొంతమందికి. సో ఇలాంటి వాళ్ళు మనం ఏదైనా టాబ్లెట్ మనం సొంతంగా తీసుకోకూడదు కదా. సో లెఫ్ట్ రైట్ తీసుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా తీసుకోవాలి అన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ నో, ఫర్టిలిటీ డాక్టర్స్ నో కన్సల్ట్ అయ్యి మినిమం బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకొని దాని తర్వాత తీసుకుంటే ఏదైనా మెడిసిన్ సేఫ్ గా ఉంటుంది. కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ దట్. ఏదైనా మెడిసిన్ 1-2 months డిలే అవుతుంది, అంతకు మించి పెద్దగా పర్మనెంట్ డ్యామేజ్ అయిపోవడం, ఎగ్స్ తక్కువ అయిపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఫ్రీజింగ్ అనేది ది బెస్ట్ వేనా ప్రజెంట్ యంగ్స్టర్స్ కి కానీ జంక్జీడ్స్ కి కానీ ఈ వేలో వెళ్ళొచ్చు అంటారా? ఏంటి ఫ్రీజింగ్ గురించి ఫుల్ అవేర్నెస్? చాలా మంది ఎగ్ ఫ్రీజింగ్ అనేది 2 types మా, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్, మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్. కాకపోతే ఎంత టెక్నాలజీ అడ్వైజ్ అయినా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ ఫిమేల్, యాజ్ ఎ మదర్, మా మెయిన్ సజెషన్ టు ద ఫిమేల్స్ ఈజ్ వీళ్ళెంత తొందరగా కన్సీవ్ అవ్వండి. ఐ నో ఎస్ దట్ ఈస్ వీళ్ళెంత న్యాచురల్ పద్ధతిలో వెళ్ళాలి, ఓకేనా? లేదు వెళ్ళలేకపోతున్నాము, వి వాంట్ ఆల్టర్నేటివ్స్ అంటే ఎస్ దెర్ ఈస్ అన్ ఆప్షన్. కొంతమందికి అంటే ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అయిపోయింది కదా ఎగ్ ఫ్రీజింగ్, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. దట్ ఈస్ అంటే మనకి కెరీర్ వల్లనో లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వల్లనో, మెరైటల్ సోషల్ ఇష్యూస్ వల్లనో ఎస్ కొంతమంది ఫీమేల్స్ కి మన చేతిలో లేకుండానే ప్రెగ్నెన్సీస్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరం మ్యాండేటరీ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ వెరీ 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 గుడ్ ఆల్టర్నేటివ్ అమ్మా. సో చాలా మందికి మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఎగ్స్ 35 years 40 years లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఆ టైం కల్లా ఎగ్స్ అయిపోతాయి. సో అప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంటే వీ మైట్ ఎండ్ అప్ ఇన్ డోనర్. అట్లా కాకుండా మన ఓన్ ఈ సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ వల్ల ఏంటి అంటే మన ఓన్ ఎగ్స్ ని మనం ఫ్రీజ్ చేసుకుంటే late 20s early 30s లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోలేని వాళ్ళు ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటే late 30s early 40s లో అలాంటి హెల్దీ ఎగ్స్ ని వాడుకొని వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ అనేవి దక్కేదానికి స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎస్ దిస్ ఇస్ కంప్లీట్లీ లీగల్ ఇన్ ఇండియా.
కొంతమంది పేషెంట్స్ కి క్యాన్సర్స్ ఇవాళ రేపు చిన్న వయసులోనే క్యాన్సర్స్ వస్తుంది కదా, ఇలాంటి వాళ్ళకి ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆపరేషన్స్ చేయాలనో రేడియేషన్ కీమోథెరపీ ఇలా ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎగ్స్ మీద డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. ఇలాంటి ఇవాళ రేపు క్యాన్సర్ సర్వైవల్ రేట్స్ కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ వల్ల సర్వైవల్ కూడా బాగుంది. సో ఇలాంటి వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు పెళ్లిళ్ళు చేసి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకి ఎగ్స్ డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకోకన్నా ముందే మనకు ఒక 10 days టైం ఉంటే చాలు. సో ఆ 10 days టైంలో ఎగ్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ల్యాబ్ లో ఫ్రీజ్ చేసుకొని అలాంటి ఎగ్స్ ని వీళ్ళు రికవర్ అయ్యాక ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళ పార్ట్నర్ స్పర్మ్స్ తోటి మిక్స్ చేసి బేబీస్ తయారీ చేసి దేర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి దే కెన్ హ్యావ్ ప్రెగ్నెన్సీస్. ఎగ్ ఫ్రీజింగ్ కి కరెక్ట్ ఏజ్ లిమిట్ కానీ ఏజ్ టైం ఏమైనా ఉంది? బెస్ట్ టైం ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే late 20s early 30s మా. ఎందుకంటే వీళ్ళలో 28 to 32 వాళ్ళల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇప్పుడే ప్లాన్ లేదు, పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ఆ టైంలో ఉన్న ఎగ్స్ హెల్దీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు లేటర్ 40s లో వాళ్ళు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్న హెల్దీ ఎగ్స్ ఉంటాయి, ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. సో ఇలాంటి హెల్దీ ఎగ్స్ తోటి మంచి క్వాలిటీ బేబీస్ తయారు అయ్యేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు late 30s అంటే 36 to 40 years అప్పుడు వాళ్ళు ఎగ్ ఫ్రీజ్ చేసుకోవాలి అని అన్నా ఆ 36 years ఎగ్ కదా మనం ఫ్రీజ్ చేసేది. సో అలాంటి ఎగ్స్ లో జెనెటిక్ ఇష్యూస్ ఉండేదానికి స్కోప్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఎగ్స్ తోటి మళ్ళీ మనం కావాలి అనుకున్నప్పుడు బేబీస్ తయారీ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. దిస్ ఇస్ నాట్ 100% గ్యారంటీ కదా, ఎగ్ ఫ్రీజింగ్ లో ఉంది రేపు నాకు 100% ప్రెగ్నెన్సీ వస్తుంది, దట్ ఈస్ నాట్ దాట్ కేస్ కదా. సో ఆడవాళ్ళకి మెయిన్ గా ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో late 20s and early 30s is the best age to freeze your eggs if you're not having early plans to pregnancy. మేడం ఈ ఐవీఎఫ్ మిక్సప్ లో చాలా అపోహలు అయితే ప్రజలకు ఉన్నాయి మేడం. ఏదో మిక్స్ అయిపోతుంది ఏంటో చాలా అపోహలు అయితే ఏంటి, దీన్ని మీరు ఎలా జాగ్రత్తగా చాలా మందికి ఐవీఎఫ్ చేయించుకోవాలి అని తెలుసు, కాకపోతే ఒక భయం. ఐయుఐ చేయించుకోవాలన్నా అట్లీస్ట్ ఐవీఎఫ్ చేయించుకోవాలన్నా వాళ్ళకి తెలుసు, కానీ అమ్మో వెళ్తే మన గ్యామెట్స్ మిక్స్ అయిపోతాయేమో, వేరే వాళ్ళ శాంపుల్ మిక్స్ చేసేస్తారేమో, డాక్టర్ అమ్మ మంచిదే కాకపోతే బై మిస్టేక్ ఏమైనా మిక్స్ అయిపోతుందేమో ల్యాబ్ లో అని చాలా కంగారు పడతారు. చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహల వల్ల చాలా మంది ఐవీఎఫ్ చేయించుకోకుండా అలానే బాధపడుతుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అందరూ కూడా, ప్రతి ఒక్క సెంటర్స్ కూడా. అంటే 2 times క్రాస్ చెక్ చేసుకోవడం, మాన్యువల్ చెక్ చేసుకోవడం, చాలా క్రాస్ చెకింగ్ నడుస్తుంది, అంత ఈజీ కాదు. కాకపోతే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే మనకి మీరు ఐయుఐ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా ఐవీఎఫ్ పెద్ద ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తాం. ఐడి కార్డ్ లో మీకు సంబంధించిన బార్కోడ్ ఉంటుంది. అదే బార్కోడ్ మీ ఎగ్ స్పర్మ్ పెట్టే డిషెస్ లో కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. సో మీరు ఐయుఐ చేయించుకోవాలన్నా ఐవీఎఫ్ చేయించుకోవాలన్నా బేబీ పెట్టించుకోవాలన్నా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలన్నా మీరు మిషన్ లో మీ కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు. అట్ సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్ మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే మీ డిషెస్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. వేరే వాళ్ళ డిషెస్ బై మిస్టేక్ పక్క నుంచి వెళ్ళినా కూడా బజర్స్ మోగుతాయి. సో పొరపాటున కూడా మాన్యువల్ ఎర్రర్స్ జరగకుండా ఉండేదానికి 200% వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 49. మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఆ తర్వాత ఇమీడియట్ గా బెడ్ రెస్టే కంపల్సరీ ఖచ్చితంగా అంటారు. సో అక్కడ మాకేంటంటే డౌట్స్, జర్నీ చేయొచ్చా, బెడ్ మీదే ఉండాలా, అసలు ఏం పనులు చేసుకోకూడదు, ఇలాంటి డౌట్స్. ఐ కెన్ టోటల్లీ అండర్స్టాండ్ మా. చాలా మంది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టేబుల్ మీద ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇంకా లేచి వెళ్ళండి అమ్మా అని అంటే, అమ్మో మేడం ఇప్పుడు లేచి వాష్రూమ్ కి వెళ్ళాలంటే బేబీ పడిపోతే ఎలా, అసలు వాళ్ళు లేసి దిగి నడవడానికే చాలా టెన్షన్ పడుతుంటారు. ఇంకా డౌట్స్ అయితే అసలు వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. మేడం నడవచ్చా, ఇప్పుడు నేను ఇంటికి బైక్ లో వెళ్ళొచ్చా, ఖచ్చితంగా కార్ లోనే వెళ్ళాలా, ఇక్కడ ఏమైనా రూమ్ ఉందా, మేము ఇంటికి వెళ్ళాం ఇక్కడే 2 రోజులు ఉంటాము, తల స్నానం చేయొచ్చా, వివిధ డౌట్లు అడుగుతారు మా. ఖచ్చితంగా బెడ్ మీదనే ఉండాలా అని. మీ గర్భసంచిలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బేబీని పెట్టినప్పుడు గర్భసంచి క్లోజ్డ్ క్యావిటీ లెక్క. సో బేబీస్ ని పెట్టినప్పుడు ఇట్ విల్ హోల్డ్ ఆన్, ఇట్ విల్ క్లోజ్. మీరు లేచి దిగడం వల్ల, వాష్రూమ్ వెళ్ళడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, బస్ లో ఇంటికి వెళ్ళడం వల్ల ఏమీ ఉండదు. సో ఇంకా చాలా స్టడీస్ లో తేలింది అని అంటే ఏమీ ఉండదు. సెన్సిటివ్ పీపుల్ అండ్ ఎవ్రీ హ్యూమన్ ఫీమేల్ ఈజ్ ఎ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకేనా. సో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలానో ఐవీఎఫ్ ద్వారా వస్తే కూడా అలాగే. సో న్యాచురల్ గా ఏ టైంలో ప్రెగ్నెన్సీ వస్తుందని మనకి ఏమైనా తెలుసా? నో. సో చాలా మంది వెనకటి కాలంలో 5 months 6 months మటుకు కూడా తెలియదు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు కదా. ఇది కూడా అలాగే. సో అట్లా ఖచ్చితంగా బెడ్ రెస్ట్ చేసుకోవాలి అని ఏమీ లేదు మాకు. కాకపోతే హెవీ
పనులు, Weights. వెయిట్స్ లిఫ్ట్ చేయడం, హెవీ ఎక్సర్సైజెస్, జిమ్ కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడము, బకెట్లు లేబట్టడము, భార్యాభర్త కలిసి ఉండదు, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు చెప్తాం అంతే. అదర్వైజ్ చాలా స్టడీస్ లో తేలింది ఏంటంటే బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకన్నా తీసుకున్న వాళ్ళకే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జనరల్ దృష్టి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. జనరల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు, కుకింగ్, వాషింగ్, వాట్ ఎవర్. వర్కింగ్ ఫీమేల్స్ ని ఇంకా ఎంకరేజ్ టు గో టు వర్క్, బికాస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండదా. ఇప్పుడు బేబీ అతుకుతుందా, ఏమైతుంది, నాకు సిమ్టమ్స్ లేవే, ఎంతసేపు వాళ్ళ దృష్టి అంతా అక్కడే. స్ట్రెస్ వల్ల లోపల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి బేబీ అతికే దాంట్లో ఇబ్బంది అవుతుంటది. సో వి ఎంకరేజ్ నాట్ టు హ్యావ్ బెడ్ రెస్ట్. స్ట్రెస్ ఉండకూడదు, టైం కి మెడికేషన్స్ తీసుకోవాల్సింది ఉంటది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేడం, డిజైనర్ బేబీస్, టెక్నాలజీస్ మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు. ఏంటి మేడం ఈ డిజైనర్ బేబీస్ ని డిజైన్ చేస్తారా ఏంటి? చాలా ఇంట్రెస్ట్. చాలా మంది అనుకుంటారు ఆ పేరు విని డిజైనర్ ఏదో బొటిక్ వెళ్ళినట్టు, చీర కావాలి, ఆ బార్డర్ సారీస్, జ్యువెలరీ డిజైన్ అలా అనుకుంటారు. నో మా, డిజైనర్ బేబీస్ అంటే హైట్ ఇలా ఉండాలి, తెల్లగా ఉండాలి, పాప బాబు ఉండాలి, నాకు ఫ్యూచర్ లో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. దిస్ ఇస్ నాట్ ద కాన్సెప్ట్. కొంతమందికి ఏంటంటే వంశపారంపర్యంగా కొన్ని డిసీజెస్ ఉంటాయి, ప్రాణాపాయమైన డిసీజెస్ అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏదైతే జీన్స్ ఉంటుందో, అబ్నార్మల్ జీన్స్ ఉంటాయో, అలాంటి జీన్స్ ని కట్ చేసి, క్రిస్పర్ టెక్నాలజీ వల్ల అబ్నార్మల్ జీన్స్ ని కట్ చేసి నార్మల్ జీన్స్ అతుకు పెట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా వీఆర్ డిజైనింగ్ ద బేబీస్. ఓకేనా? సో అలాంటి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ మాత్రమే వాడుకుంటాం, అంతేగాని హైట్, వెయిట్, కలర్ ఇలాంటి వాటికి వాడుకోవద్దు. అది ఎథికల్ కాదు. దట్ ఈస్ వి డోంట్ డూ దాట్. మేడం, అండాశయంలో గడ్డలు, సిస్టులు అంటాం కదా, అది ఉంటే ప్రెగ్నెన్సీ అందరిలో రాదా, కొంతమందిలో రాదా, ఏంటి ట్రీట్మెంట్? యూజువల్ గా ఆ సిస్ట్లు అనేవి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయమ్మా. చాలా మందికి ఇప్పుడు ఈ నెల ఎగ్ పెరుగుతుంది కదా, కొంతమందిలో ఆ పెరిగి రిలీజ్ అయ్యే మెకానిజం లో కొంత ప్రాబ్లం వచ్చి అది నెక్స్ట్ మంత్ కి అలా సిస్ట్ లాగా మారుతుంది. ఇది చాలా కామన్ కండిషన్ ఆడవాళ్ళలో. 12 months లో ఒక 2-3 months సిస్ట్లు ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్. సో ఈ సిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి క్లియర్ సిస్ట్, అంటే హార్మోన్స్ ఏమీ రిలీజ్ చేయదు. హిమరేజిక్ సిస్ట్, కొంచెం రక్తం గడ్డగడుతుంది అందులో, అది కూడా హార్మోన్స్ ఏం రిలీజ్ చేయదు. సో ఈ క్లియర్ సిస్ట్లు, హిమరేజిక్ సిస్ట్లు ఏవైతే హార్మోన్స్ సొంతంగా స్వతహాగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, ఊరికే అట్లా ఉంటున్నాయో, వీటి వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమందికి సిస్ట్లు అనేవి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఎగ్స్ పెరిగేదానికి, రిలీజ్ అయ్యేదానికి, గర్భసంచి లైనింగ్లలో ఇబ్బందులు ఉండడం వల్ల, హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల దానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేసే సిస్ట్ల వల్ల మనకి కొంత ప్రాబ్లం అయితే అవుతుందమ్మా. సో మనకి సిస్ట్ ఉండగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒకసారి స్కాన్ చేసుకుని అది ఏం సిస్టో చూసుకుని, కొన్ని హార్మోన్స్ E2P4 అని ఉంటుంది, ఆ హార్మోన్స్ టెస్ట్ చేసుకుని, అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అంటే దానికి 1-2 months మెడిసిన్స్ వాడితే అది దానంతట అది కరిగిపోతాయి అట్లాంటి సిస్ట్లు. కొంతమందికి సిస్ట్ చాలా పెద్దగా ఉంది, లేకపోతే కొన్ని స్కాన్ లో ఇది ఏమైనా క్యాన్సర్ గడ్డనా అని కొన్ని డౌట్ వస్తుంది. అలాంటి వాళ్ళకే మనం ఫర్దర్ గా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ 10 మందిలో 9 మందికి అది కామన్ సిస్ట్లు, దాని వల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి సిస్ట్లు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ప్రమాదం కూడా ఉండదు. మేడం, చాలా మంది పీరియడ్స్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తారు. సర్లే 6 months కి వస్తుంది కదా, 3 months కి వస్తుంది కదా, లైట్ తీసుకుంటుంటారు. అది అలా ప్రొలాంగ్ అవుతూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే కొంతమంది ఏంటి అని అంటే పీరియడ్స్ అనేవి అసలు 30 days కాకుండా ఒక 2 రోజులు ముందు వచ్చినా కంగారు పడతారు, 2 రోజులు లేట్ వచ్చినా కంగారు పడతారు. కొంతమంది 3 months 6 months కి రాకపోయినా అరే నా బాడీ అంతేగా అని వదిలేస్తుంటారు. కొంతమందికి ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి 20 days కి, ఇలాంటి 25 days కి. ఇలాంటి వాళ్ళు కూడా నా బాడీ అంతేనేమో అని యూజువల్ గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. నో, మా పీరియడ్స్ మన లోపల ఫ్యూచర్ ఫర్టిలిటీ ఎలా ఉండబోతుంది అన్నది మన పీరియడ్స్ లో మనకి చాలా మటుకి అర్థమైపోతుంది. రెగ్యులర్ సైకిల్స్ అంటే ప్రతి నెల 30 రోజులకి రావాల్సిన అవసరం లేదు. ఒక 5 days ముందు వచ్చినా, 5 days లేట్ వచ్చినా, అంటే 25 to 35 days మధ్యలో ఏ టైంలో వచ్చినా అది నార్మలే. ఎవరైనా ఫిమేల్స్ కి 1 year లో 1-2 months ఇర్రెగ్యులర్ గా రావడం కూడా న్యాచురలే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ప్రతిసారి లేట్ వస్తుంది, అంటే 2 months కి 3 months కి అలా వస్తుందో, అలాంటి వాళ్ళలో PCOD ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ గైనకాలజిస్ట్ ని కన్సిడర్ చేసి ఆ PCODకి తగ్గ మెడిసిన్స్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్త్, ఎక్సర్సైజ్ చేసుకోవాల్సింది ఉంటది. ఇది ఒక ఎత్తు అయితే, కొంతమందికి పీరియడ్స్ అనేవి జల్దీ వస్తాయి.
అంటే అవును. ప్రతి 18 డేస్ 22 డేస్ వస్తుంది. దీని వల్ల ఒకటి హెల్త్ రిలేటెడ్ ఊరికే బ్లీడింగ్ వల్ల మనకి రక్తం తక్కువైపోవడము, నీరసం అయిపోవడము ఇదొక ఎత్తు అయితే, వీళ్ళల్లో ఎగ్స్ తక్కువైపోయేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటది. ఇలా పీరియడ్స్ తొందరగా వస్తున్న వాళ్ళది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. వీళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. వీళ్ళంత తొందరగా వాళ్ళ గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ డాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఫస్ట్ స్కాన్ చేయించుకొని అండాశయాల్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, హార్మోన్ రిలీజ్ చేసే సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకోవాలి. లేదంటే ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎగ్ నెంబర్ ఎలా ఉంది, ఏమన్నా తగ్గుతుందా, చాలా మందికి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మేడం, అమ్మాయిల్లో అయితే జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు, ఈ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, పీరియడ్స్ డిలే అవ్వడం, పీరియడ్స్ డిస్టర్బెన్స్ అవ్వడం చూస్తున్నాం. మరి అబ్బాయిల్లో కూడా స్మోకింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, వగేరా వగేరా అలవాట్లన్నీ కూడా అంటే వారికి ఎలాంటి ఇబ్బందులు అవుతాయి అంటారు? చాలా మందికి ఇవాళ రేపు వెనకటి కాలంలో మనకి మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ చాలా రేర్ గా చూసేవాళ్ళం. ఇవాళ రేపు ఆడవాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్ గా చూస్తున్నామో మగవాళ్ళకు కూడా 50% కేసెస్ లో మగవాళ్ళల్లో ప్రాబ్లం అనేది గమనిస్తున్నాం. మేల్ ఫర్టిలిటీ ఇప్పుడు మనం చెప్పేది కాదు, ప్రపంచంలో అన్ని స్టడీస్ చేసి మేల్ ఫర్టిలిటీ 50 years లో more than 50% డ్రాప్ డౌన్ అయింది. సో చాలా మందికి స్ట్రెస్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్, లేట్ నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ స్పర్మ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కౌంట్ లో గానీ, కదలికల్లో గానీ, క్వాలిటీలో గానీ చాలా డ్రాప్ డౌన్ అవుతుంది. అదే కాకుండా పొల్యూషన్ ఇవాళ రేపు చాలా ఎక్కువైపోయింది కదా. సో ఈ పొల్యూషన్ వల్ల, కెమికల్స్ వల్ల మనం తినే ప్రతి ఫుడ్ మీద పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. మిల్క్, డైరీ ప్రొడక్ట్స్ తీసుకున్నా ఈస్ట్రోజన్ ఇచ్చి ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటి వల్ల ఒబెసిటీ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ కామన్ కదా. ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుంది, మనకి పెరిఫరీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, ఈస్ట్రోజన్ అంటే మగవాళ్ళ హార్మోన్ ఆడవాళ్ళ హార్మోన్స్ లాగా మారుతుంది. సో మారడం వల్ల మనకి టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. హస్బెండ్ వైఫ్ కలవడంలో కూడా ఇష్యూస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా గమనిస్తున్నాం. సో మగవాళ్ళు వీలైనంత మటుకి హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ప్యాటర్న్, స్లీప్ అడిక్వేట్ గా ఉండడము, ఫ్రీక్వెంట్ గా హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడము, హెల్దీ లైఫ్ స్టైల్, యోగా, మెడిటేషన్, వెయిట్ అనేది కరెక్ట్ గా ఉండడము. సో వీళ్ళల్లో వేడి నీళ్ళతో స్నానం చేయడము, ఇదన్నీ కూడా కొంత అవాయిడ్ చేయాలి. టైట్ అండర్ గార్మెంట్స్ అవాయిడ్ చేయాలి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కూడా మనకి స్క్రోటం చుట్టూ టెంపరేచర్ రేజ్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఐటీ కంపెనీస్ లో కానీ, డ్రైవర్స్ లో కానీ చాలా సేపు కూర్చోవాల్సింది ఉంటది కదా. సో కూర్చున్నప్పుడు ఏంటంటే మన స్క్రోటం చుట్టూ టెంపరేచర్ అనేది ఎక్కువ అయిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది. కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైలే అంత కదా. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక 1/2 hour కూర్చున్నారంటే ఒక 10 minutes లేసి తిరగడము, ఓకే, వేడి నీళ్ళతో స్నానం చేయకుండా చల్ల నీళ్ళతో స్నానం చేయడము, లూజ్ గార్మెంట్స్ యూజ్ చేయడము, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనకి స్పర్మ్, మగవాళ్ళలో మెయిన్ గా ఏంటి అడ్వాంటేజ్ అంటే ఆడవాళ్ళకి పుట్టుకతోటే డిసైడ్ అయిపోతుంది. మగవాళ్ళకి అలా కాదు, స్పర్మ్స్ అనేవి రెగ్యులర్ గా డే టు డే బేసిస్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సో సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా చెకప్ చేయించుకొని ప్రాబ్లం అనేది తొందరగా డిటెక్ట్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే స్పర్మ్ ప్రొడక్షన్ అనేది నార్మలైజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో మగవాళ్ళల్లో ఇది ఒక అడ్వాంటేజ్. ఎర్లీ డిటెక్షన్, కరెక్ట్ ట్రీట్మెంట్ వల్ల ఫర్టిలిటీ నార్మలైజ్ అయ్యి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మేడం, కొంతమందిలో చూసుకుంటే కనుక స్పర్మ్ కౌంట్ 0 ఉంటుంది, వీరికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? కొంతమంది మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ 0 అంటే అజూస్పర్మియా అని అంటాం. అంటే టోటల్ గా సీమెన్ లో స్పర్మ్ అనేది ఉండదు. సో దీనికి కారణాలు అనేవి డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటాయి. ఒకటి మనకి హార్మోన్స్, ఒంట్లో హార్మోన్స్ ఉండకపోవడం వల్ల. 2 బీజంలో అసలు స్పర్మ్స్ ఫెయిల్ అయిపోయింది, స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. 3వది అన్ని బానే ఉంది, వచ్చే దారిలో అడ్డుగోడలు ఉండడం వల్ల. సో ఈ 3 కారణాలలో ఫస్ట్ కారణం అంటే ఒంట్లో హార్మోన్స్ తక్కువగా ఉన్నప్పుడు చాలా ఈజీగా బయట నుంచి హార్మోన్స్ ఇచ్చినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా స్కోప్ అనేది ఎక్కువగా ఉంటది. థర్డ్ రీజన్ అంటే అంత బాగానే ఉంది, వచ్చే దారిలో అడ్డుగోడలు ఉన్నాయి, ఇలాంటి అబ్స్ట్రక్షన్. సో ఇలాంటి వాళ్ళకి చిన్న సర్జరీస్ చేయడమో లేదంటే టీజా పద్ధతిలో నీడ్లేసి తీయడం వల్లనో చాలా ఈజీగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సెకండ్ కారణం అంటే టెస్టిస్ ఫెయిల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళల్లో డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు ఫెయిల్ అయ్యేదానికి. కాకపోతే వన్స్ టెస్టిస్ ఫెయిల్ అయిపోతుంది, అలాంటి వాళ్ళల్లో మనం వీలైనంత తొందరగా టెస్టిస్ లోంచి బయాప్సీ చేసి నీడిల్ పద్ధతిలో, టీజా అంటాం, అంటే నీడిల్ పెట్టి బ్లడ్ ఎట్లయితే ఆస్పిరేట్ చేస్తామో అలా టెస్టిస్ లోపలికి సూదేసి స్పర్మ్స్ ఆస్పిరేట్ చేసి, లేదంటే చిన్నగా ఇన్సిషన్ ఇచ్చి చిన్న బయాప్సీ తీసి అందులో నుంచి స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అలాంటి స్పర్మ్స్ ని ఐవీఎఫ్ పద్ధతిలో ఎగ్స్ లోపలికి వేసి వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ తోటి వాళ్ళకు ఒక బేబీని ఇచ్చే టెక్నిక్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది.
సో దీన్ని టీజా మైక్రోటీజీ అనే అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ అని అంటాం. హార్ట్ అటాక్ వస్తే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి, థైరాయిడ్ వస్తే Yes, సిమ్టమ్స్ ma'am. ఉంటాయి, కానీ ఈ ఫర్టిలిటీలో సిమ్టమ్స్ ఏమీ ఉండదు. మనకి థైరాయిడ్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అందరికి ఫోన్లు చేసి చెప్పుకుంటాం, నాకు ఇది వచ్చింది, కానీ పిల్లలు పుట్టట్లేదు అంటే మనం ఏం చెప్పుకోం. ప్లస్ మన ఎక్స్ట్రాగా మేమే డిలే చేస్తున్నామని కూడా, అంటే ఇప్పటిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అని కూడా చెప్పుకుంటాం. చెప్తూ ఉంటారు. సో ఫర్టిలిటీ అవేర్నెస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. Yes. ఎందుకంటే మనకు తెలిస్తేనే కదా వచ్చి చూయించుకునే. చాలా మంది డైరెక్ట్ గా కూడా అడగలేరు. ఇలాంటి వీడియోస్ ద్వారా డెఫినెట్ గా వాళ్ళకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎస్, వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యేదానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎస్, వాళ్ళ డౌట్స్ అన్ని కూడా మీరు ఏం చక్కగా క్లియర్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, బ్యూటిఫుల్ thank you. ఇన్ఫర్మేషన్. నమస్తే. నమస్తే.